హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లక్కీస్ కిచెన్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానమాట. నేనైతే ఈరోజు మష్రూమ్ కర్రీ ట్రై చేశానమాట. బాగా టేస్టీగా నాకైతే కుదిరింది. గ్రేవీ కూడా మంచిగా వచ్చిందనమాట, చిక్కగా. నేనైతే దీనిలో రైస్లోకి అయితే తిన్నాను, నాకు బాగా అనిపించింది. నేనైతే 2 మష్రూమ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇవైతే కొంచెం నల్లగా ఉన్నాయన్నమాట. వీటిని క్లీన్ చేసుకోవడానికి నాకైతే కొంచెం టైం అయితే పట్టింది. 2 ప్యాకెట్లు తీసుకున్నాను. దీని మీద ఉండే లేయర్ అయితే నేను బాగా క్లీన్ చేసేసుకున్నాను. లేయర్ లాగుంటుంది, ఆ లేయర్ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. తీయడానికైతే నాకు ½ అన్ అవర్ అయితే టైం పట్టింది. నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇవైతే వాటర్లో వేసేసుకున్నాను అనమాట. వాటిపైన ఉండే మట్టి అంతా నేను క్లీన్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టేశాను. తర్వాత అయితే నేనైతే ఒక ఆనియను, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ తీసుకున్నాను. స్టవ్ మీద అయితే బాండలు పెట్టేసుకున్నాను. దీంట్లో 100 గ్రాములు అయితే ఆయిల్ వేసుకున్నాను. మీకు కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇది మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. దీంట్లోకి అయితే నేను ఆవాలు, జీలకర్ర వేగాక ఆనియను, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే కట్ చేసి వేసేసుకున్నాను. కొంచెం ఆనియన్ ఫ్రై అవుతూ ఉంది. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల 3 టమాటోస్ అయితే తీసుకున్నాను. అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా ఆనియన్స్లో యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్, టమాటా బాగా ఫ్రై అవ్వాలి. అంటే మనకి గ్రేవీ అదే కాబట్టి బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడకాలన్నమాట. అంతలోపల నేనైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఒక అల్లం ముక్క, ధనియాలు, చెక్క, లవంగ, తెల్లగడ్డ వేసుకున్నాను. మనకి ఇది మసాలా కర్రీ కొంచెం టేస్ట్గా రావడానికి నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు వేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం మంచిగా వస్తుంది అన్నమాట, చిక్కగా కూడా. ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ వేసుకుంటున్నాను. టమాటా, ఆనియన్ వేగాక ఈ వేసుకున్న మిక్సీలో మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మసాలా పచ్చి వాసన పోవాలన్నమాట. బాగా కలుపుకుంటున్నాను. మసాలా పచ్చి వాసన పోయే వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లోకైతే మసాలా పచ్చి వాసన పోయే వరకు వేపుకొని తర్వాత నేను నెక్స్ట్ అయితే పసుపు, సాల్టు, మనకి రుచిగా సరిపడా ఒకేసారి వేసుకోకూడదు. ఒకేసారి వేసుకుంటే మనకి మళ్ళీ అది టేస్ట్ ఎక్కువ, సాల్టు, కారం ఎక్కువైతే కష్టం ఉంటుంది. కానీ కొంచెం వేసుకొని తర్వాత లాస్ట్ చూసుకున్నాక కొంచెం అయితే వేసుకున్నాను. ½ స్పూను పసుపు, స్పూను సాల్టు, 1½ స్పూను కారం అయితే వేసాను. ఇది కూడా మసాలాలో మనకు బాగా కలిసేటట్టు కలుపుకున్నాను అనమాట. పసుపు, ఉప్పు, కారం. నాకైతే మసాలా కొంచెం పచ్చి వాసన అయితే పోయింది. దీన్ని బాగా కలుపుకొని, ఇదే కాబట్టి గ్రేవీ కాబట్టి మనకి బాగా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మష్రూమ్స్ అయితే నేను ఇందాక కడిగి పెట్టుకున్నాను కదా, అవైతే నేను కడిగి పెట్టేసుకుని, గ్రేవీ కూడా మంచిగా వచ్చిందనమాట. నాకు చిక్కబడుతూ ఉంది గ్రేవీ కొంచెం. ఈ చిక్కబడి కొంచెం తర్వాత ఈ మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మష్రూమ్ని బాగా క్లీన్ చేసేసుకొని నాకు వైట్గా వచ్చేసాయి. ఆ లేయర్ అంతా తీసేసాను కాబట్టి వైట్గా వచ్చేసాయి. కడుక్కొని ఆ మష్రూమ్స్ ఈ మసాలాలో వేసేసుకోవాలి గ్రేవీ కర్రీలో. నేను మష్రూమ్ని 4 పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. మన ఇష్టం, 2 పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే 4 పీసెస్గా అయినా కట్ చేసుకున్నాను. ఈ మష్రూమ్స్కి బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. లేకపోతే మనకి మష్రూమ్స్ చప్పగా అనిపిస్తుంది అనమాట తింటుంటే. బాగా అన్ని మష్రూమ్స్కి బాగా కలుపుకొని ఉడిపోతాయి. 2 నిమిషాలు. 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 2 నిమిషాలు.
ఇప్పుడైతే మూత వేసేసుకోవాలి ఒక 5 మినిట్స్ దాకా. మష్రూమ్ అయితే ఉడికిపోయింది. మష్రూమ్లోంచి కొంచెం వాటర్ అయితే మనకు వస్తుందన్నమాట. ఈ వాటర్ అయితే నేను పోసుకోలేదు. నేను మష్రూమ్ వేసాక ఉడికాక దాంట్లో నుంచే వాటర్ అయితే నాకు వచ్చేసాయి. తర్వాత అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ కోసం. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. కొంచెం మష్రూమ్ ఉడికే వరకు నేను ఉడకపెట్టుకుంటాను. మష్రూమ్ అయితే తొందరగా ఉడికిపోతుంది. నాకైతే ఇప్పుడు ఇదైతే బాగా మంచిగా గ్రేవీ మంచిగా వచ్చిందనమాట. కొంచెం సాల్ట్ తక్కువైతే నేనైతే సాల్ట్ వేసుకున్నాను, కారం కూడా వేసుకున్నాను. మీరు కూడా కొంచెం తక్కువైతే వేసుకోండి లాస్ట్. మీ అందరికీ మష్రూమ్ కర్రీ వీడియో నచ్చిందని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.